అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ప్రతి ఇంటికి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని కలిగించాలని DD9 న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమెరికాలో కానీ, లండన్లో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ చాలా దేశాలల్లో స్థిరపడ్డారు NRIలుగా. కానీ అన్నేళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నా వాళ్ళ సాంప్రదాయాలను మాత్రం, అంటే తెలుగు సాంప్రదాయాలను కానీ, తెలుగు పండుగలను కానీ ఎప్పుడూ మర్చిపోలేదు. ఖచ్చితంగా ఘనంగా జరుపుకుంటారు. అది అమెరికాలో కానీ ఏ దేశంలో అయినా సరే. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ ప్రజలు మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటించిండ్రు అనేది మనం స్పష్టంగా చూడవచ్చు. వాస్తవంగా కూడా NRIలుగా అక్కడనే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, అక్కడనే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అయినా కూడా ఆ దేశాలలో ఉండి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, పండుగలను, అవి ఏ పండుగలైనా కావచ్చు, మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బోనాలు అనుకోండి, బతుకమ్మ అనుకోండి, దసరా అనుకోండి, దీపావళి అనుకోండి, సంక్రాంతి అనుకోండి, ఏ పండుగలైనా, వినాయక చవితి అనుకోండి, ఏ పండుగలైనా అందరూ కలిసికట్టుగా పండుగలు జరుపుకుంటారు. ఒకసారి మనం చూడవచ్చు ఆ ఫోటోలు కూడా, ఒకసారి మీకు చూపిస్తా. ఇక్కడ అమెరికాలో మేరీల్యాండ్స్ రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా ఒకసారి చూడవచ్చు మనం ఇక్కడ కూడా. అంటే ఖండాంతరాలు దాటిన కూడా మన మూలాలు, మన సాంప్రదాయాలను మర్చిపోలేని పరిస్థితి. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అంత గొప్పవని మనం చాటి చెప్పుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఆల్రెడీ మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి. వాటిని ఇక్కడ స్వీట్లు కానీ, ఇప్పుడు వీళ్ళంతా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏం కాదు. మామూలుగా స్థిర నివాసం ఉంటారు కదా, అక్కడ వాళ్ళ కాలనీకి సంబంధించిన మన తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గర పండుగ చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఒకసారి మనం చూసుకోవచ్చు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మన సంస్కృతి సాంప్రదాయాలను ఖండాంతరాలు దాటిచ్చింది ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడో దాటిచ్చిండ్రు మన పండుగలను. కానీ ఇప్పటికి కూడా విదేశాల్లో మన పండుగలు విరాజిల్లుతున్నాయి. గుడులు కూడా కట్టడం కూడా జరుగుతుంది. ఒకసారి చూద్దాం మనకు, ఎందుకంటే అక్కడి నుంచి మనకు మిత్రులు కూడా ఒక సందేశాన్ని పంపినరు. అంటే ఎంతో గొప్పగా మేము పండుగ చేసుకుంటున్నామని. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఘనంగా వినాయక చవితి, ఇప్పుడు మీకు చూపించిన ఫోటోలలో వాళ్ళు పంపించిన సందేశం ఏంటంటే, అమెరికా దేశంలోని మేరీల్యాండ్స్ రాష్ట్రంలో ప్రవాస భారతీయులు వినాయక చవితి పండుగను ఎంతో ఆధ్యాత్మికంగా కుటుంబ సమేతంగా జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా ఇంటింట పర్యావరణ రహిత గణేష్ను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మట్టి గణపతిని మాత్రమే పూజిస్తున్నారంట. కేవలం ప్రకృతికి వినాశం కలగకుండా కేవలం మట్టి గణపయ్యనే. తెల్లవారుజామున లేచి ఇళ్లను శుభ్రపరిచి మామిడి తోరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. ఇంట్లోనే ఉండ్రాళ్ళు, పాయసం, దద్దోజనం, పులిహోరతో పాటు రకరకాల పిండి వంటలు సిద్ధం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అందరూ ఉదయం లేవడం, పండగ కాబట్టి ఉదయం లేవడం, మొత్తం కార్యక్రమాలని రెడీగా చేసుకోవడం, ఇక నైవేద్యంగా అన్ని పిండి వంటలతోటి స్వామివారికి సమర్పించారట. పిల్లలు, పెద్దలు, స్నేహితులు, బంధుమిత్రులు పరస్పరం సందర్శించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇంటింట పూజలు జరిపి భక్తి, మమత, ఐక్యతను ప్రతిబింబించేలా పండుగ శోభాయానంగా సాగింది. ప్రవాస భారతీయులు పేర్కొంటూ, వినాయక చవితి కేవలం ఒక పూజ మాత్రమే కాదు, అది పంచభౌతిక ఉత్సవం, ఆధ్యాత్మిక అనుబంధం, ఆనందం కలిసి మహోత్సవంగా మలుస్తున్నాయి అని అన్నారు. వాళ్ళు రోజంతా భక్తి, ఆనందం, ఉత్సాహ వాతావరణం నెలకొందంట. అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని మనతో పంచుకుంటున్నారు, ఒక సందేశాన్ని పంపించిండ్రు. ఎంతో గొప్పగా చేసుకుంటున్నాం పండుగ. మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు పెద్దలు ఏవైతే నేర్పించిండ్రో, మనకు ఆపాదించిండ్రో, వాటిని ఎక్కడ పోయి బతకడానికి పోయినా, లేకపోతే జాబులు చేసుకోవడానికి పోయినా కూడా, అక్కడ స్థిర నివాసం ఏర్పడ్డా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మేము ఎక్కడ భంగం వాటించకుండా చాలా అద్భుతంగా ఉదయమే లేచి పిండి వంటలు, అన్ని రకాల వంటలు తయారు చేసుకొని అందరం కలిసి, ఒకరమో ఇద్దరమో ఒక ఫ్యామిలీ కాదు, అందరం కలిసి దేవునికి నైవేద్యంగా పెడుతున్నామని అక్కడి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో రకం ఏంటంటే, ఇక్కడ మనకు చాలా ఉంటాయి మట్టి గణపయ్యలనే పూజించాలని, కానీ చాలామంది వినరు. చాలా వందల అడుగుల విగ్రహాలు పెట్టి మొత్తం కెమికల్స్కు సంబంధించిన పర్యావరణాన్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. కానీ అక్కడ మన బిడ్డలే, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బిడ్డలు కేవలం మట్టి గణపయ్యను మాత్రమే పూజించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. విదేశాల్లో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను చాలా గొప్పగా కాపాడుతూ ప్రతి పండుగను కూడా జరుపుకుంటున్నారు. నిజంగా చాలా గ్రేట్.